ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా దేవా తండ్రి, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరును లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము అని ప్రార్థన చేశాడు. ఆసా దగ్గర 5 లక్షల సైన్యం ఉంది. జెరాహు దగ్గర 10 లక్షల సైన్యం ఉంది. ఇప్పుడు 5 లక్షలు 10 లక్షలు కలబడితే సహజంగా 10 లక్షలు మెజారిటీ కాబట్టి చాలా మందిని చంపేస్తారు. కానీ ఆసా దేవుని దగ్గరికి వచ్చాడు. ప్రభువా, బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరున్నారు ప్రభువా, నిన్నే నమ్ముకున్నాం, సహాయము చేయి అని అన్నాడు. తర్వాత మీరు 15వ అధ్యాయాన్ని చూస్తే దేవుడు ఆయన ప్రార్థన విని 12వ వచనంలో రాయబడింది, వారిని మొత్తినందున. 12వ వచనం, మొత్తినందున. ఎవరు మొత్తింది? దేవుడు మొత్తాడు. సైన్యము కలబడినందున అని రాయలా, సైన్యము పోరాడినందున రాయలా, దేవుడు మొత్తినందున. ఎందుకు మొత్తాడు దేవుడు? ప్రార్థన చేశాడు కాబట్టి. నువ్వే మాకు సహాయం, దిక్కే లేదు ప్రభు అని ప్రార్థన చేశాడు. మొత్తినందున 10 లక్షల సైన్యం ఏమైంది? పారిపోయింది. బానే ఉంది. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడ్డాడు ఆసా? దేవుని మీద. 16వ అధ్యాయం 3వ వచనం చదుదాం. 2-3 వచనాలు చదుదాం. ఆసా యెహోవా మందిరమును రాజనగరునందు ఉన్న బొక్కసములోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసము చేయి సిరియా రాజుకు బెన్హదదునొద్దకు దూతలను పంపించి, నా తండ్రిని నీ తండ్రికి నీ కలిగి ఉన్నట్టు నాకును నీకును సంధి కలిగి ఉన్నది. వెండిని బంగారమును నీకు పంపి ఉన్నాను. ఇశ్రాయేలు రాజైన బయెషా నన్ను విడిచి ఆ వలకి పోవునట్లుగా నీవు అతనితో చేసి ఉన్న సంధిని భంగము చేయమని వర్తమానం పంపెను. ఆసాకు మళ్ళా ఒక సమస్య వచ్చింది. ఇప్పుడు బయెషా ఇశ్రాయేల్ యొక్క రాజు వచ్చాడు అడ్డం. రాగానే ఇప్పుడు కూడా ఆస ఏం చేయొచ్చు అంటే, ప్రభువా, అప్పుడు మరేషా వాడైనటువంటి జెరాహు వచ్చినప్పుడు మేలు చేసావు, ఇప్పుడు మళ్ళీ ఇంకోడు వచ్చాడు ప్రభువా, మేలు చేయి అని అడగాలి, సహాయం చేయి అని అడగాలి. కానీ ఇప్పుడేం చేశాడంటే తన దగ్గర ఉన్న బంగారు వెండి ఇవన్నీ తీసుకొని సిరియా రాజుకు బెన్హదదు దగ్గరికి పంపించాడు దూతలను. రాజా, ఈ కానుకలు తీసుకో. మీ నాయన మా నాయన ముందు స్నేహితులు, ఇప్పుడు నువ్వు నేను కూడా స్నేహితులం. ఈ కానుకలు తీసుకొని ఆ ఇశ్రాయేల్ రాజు ఉన్నాడు చూడు, అతనితో నువ్వు ఏం చేస్తావో ఏమో, నా మీదికి యుద్ధం రాకుండా నువ్వేం చేయాలి? ఆపేయి అన్నాడు. అతను అన్యుడు, ఓకే ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఇప్పుడు 7వ వచనం చూద్దాం. 16వ అధ్యాయం 7వ వచనం. ఆ కాలమందు పాస్టర్ గారు వచ్చారు. ఇప్పుడు దీర్ఘదర్శి అయిన హనాని యూదారాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగు ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. చాలు అయ్యా, నీ కష్టం వచ్చినప్పుడు నిన్నే నమ్ముకున్నాను ప్రార్థన చేసావే, ఇప్పుడు ఎవరు నమ్ముకున్నావు నువ్వు? మళ్ళా కష్టం వస్తే సిరియా రాజును నమ్ముకున్నావు. దేవుడు యథార్థవంతులను, అంటే అవసరాన్ని బట్టి ఊసరబిల్లి మాదిరి మాటలు మాడుతున్నావు కాబట్టి 9వ వచనంలో అన్నాడు, యథార్థ హృదయాలను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచుంది. అయితే నువ్వు యథార్థతను విడిచిపెట్టి మతి తప్పి ప్రవర్తించావు కాబట్టి నిన్ను మొత్తుతున్నాను అనగానే పాదములలో జబ్బు పుట్టింది. 12వ వచనం చదువు. 16వ అధ్యాయం 12వ వచనం. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఆసా తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి యందు 41వ సంవత్సరమున మృతి నొందగా. చాలు ప్రియులారా,
దేవుని మీద నుంచి మనసు తొలగించుకుంటే చెప్పండి ఏమవుతాము? శాపం. దేవుని బిడ్డలారా, మానవ జీవితంలో మనకేదో ఒక అవసరాలు అక్కర్లు ఉండకపోవు. అయితే అక్కరలో అవసరతలో మొట్టమొదట మనకు గుర్తు రావాల్సింది చెప్పండి ఎవరు? దేవుడు. ఇక్కడ మీరు చదివినప్పుడు 12వ వచనంలో ఆసాకు జబ్బు ఎప్పుడు పుట్టింది? 39 సంవత్సరాల వయసులో పుట్టింది. ఆసా ఎప్పుడు చచ్చిపోయాడు? 41వ సంవత్సరంలో చచ్చిపోయాడు. 39, 41 మధ్య పీరియడ్ ఎంత? 2 సంవత్సరాలు. వైద్యులను పట్టుకున్నాడే కానీ ఒకప్పుడు యుద్ధంలో విజయం ఇచ్చావు, ఇప్పుడు అనారోగ్యములో నా తప్పును క్షమించి నాకు ఆరోగ్యమీ అని అడగల. తత్ఫలితంగా ఆశ జబ్బుతోనే ఏమైపోయాడు? చచ్చిపోయాడు. దేవుని బిడ్డలారా, మరలా చెప్తున్నానండి, మనకు ఆధారమైన వాడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే దావీదు 3వ కీర్తనలో ప్రార్థన చేస్తాడు. తన కుమారుడైన అబ్షలోము తరిమినప్పుడు ప్రార్థన చేస్తాడు, యెహోవా నాకు ఆధారము అంటాడు 3వ కీర్తనలో. యెహోవా నాకేమై ఉన్నాడు? ఆధారమై ఉన్నాడు. నేను మరలా చెప్తున్నాను, మీకు ధనము, ఉద్యోగము, వ్యాపారము, చేతుల కష్టార్జితమో అవసరమైనప్పుడు నాయకులు అవసరమే, అధికారులు అవసరమే. అయితే నాయకుల కన్నా అధికారాల కన్నా ముందు మీరు ఆధారపడవలసింది ఎవరి మీద? దేవుని మీద. అందుకే అన్నాడు, శరీరులను తనకు ఆధారము చేసుకొని యెహోవా మీద నుండి తన మనస్సును తొలగించుకున్నవాడు అది శాపం. అది శాపం. నాకేంటండి ఆస్తి ఉంది అంటే, ఇప్పుడు ఆస్తి ఉంది అని అంటే నీ ఆధారం ఏంటి? ఆస్తి. నాకేంటండి ఉద్యోగం ఉంది, ఉద్యోగం ఉందంటే నీ ఆధారం ఎవరు? ఇప్పుడు ఉద్యోగం అనుకుంటున్నావు. నాకేంటండి వ్యాపారం ఉంది అంటే ఇప్పుడు నీ ఆధారం ఎవరు? నాకేంటండి సేవకుని ఎక్కడికి వెళ్ళినా పిలిస్తే వాక్యం చెప్పించుకుంటారు, అంతో ఎంతో కానుకిస్తారు అని అంటే ఇది నా మాటలా, నా జ్ఞానమా? కాదు, కాదు ప్రియులారా. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, కలిగి ఉన్న దేదియు ఆయన లేకుండా కలగల. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, మనుషులను ఆధారం చేసుకోమాకండి. మనుషులను ఆధారం చేసుకోమాకండి. ఒక నాయకుడిని ఆధారం చేసుకున్నాం అనుకుందాం, ఆ నాయకుని యొక్క పదవి ఎంతకాలం? ఎవరండి గ్యారంటీ? ఎవరు గ్యారంటీ? ఆధారమైన వాడు ప్రభువైన క్రీస్తు. అందుకే మనుషులు దేవుని మీద నుంచి మనుషుల మీద ఎప్పుడైతే ఆధారపడతారో అప్పుడు వారు ఏమవుతారట? శాపగ్రస్తులు. రెండవ విషయానికి వెళ్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 33వ వచనాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతున్నాం. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును. చాలు. రెండోది ప్రియులారా, భక్తిహీనులు, చాలా మాటలు వివరించాను మీకు. భక్తిహీనులు అంటే భక్తి లేనివారు కాదు, భక్తి లేనివారు కాదు, భక్తి కలిగిన వారే, కానీ చేయాల్సిన రీతిగా భక్తి చేయని వారు. చేయాల్సిన రీతిగా భక్తి చేయని వారు. చాలా మాటలు వివరించాను. ఈమెకు రక్తహీనత అంటారు. అంటే ఒంట్లో రక్తం లేదా? ఉంది, ఉండాల్సినంత లేదు. అందుకే రక్తహీనత అన్నారు, ఉండాల్సినంత లేనప్పుడు. భక్తిహీనత అంటే ప్రార్థన లేనోడని కాదు, ప్రార్థన ఉన్నవాడే, కానీ ఆ ప్రార్థనా జీవితంలో ఉండాల్సినంత భక్తి లేదు. దేవుని మందిరంలో చేరిన తర్వాత దేవుని వాక్యము ద్వారా సంధించబడుతున్న మీరు ఏ పాపాన్నైతే శరీరాన్ని అణుచుకోలేక చేస్తున్నారో అది ఒకరోజు మీకు శాపము అని చెప్పినప్పుడు
తప్పనిసరిగా మీరేం చేయాలి? దాన్ని విడిచిపెట్టాలి. దేవుడు ప్రస్తుతములో ఎంత కృపగలిగిన దేవుడు అంటేనండి, ఆయన ప్రేమ వర్ణించలేదు. పాత నిబంధన ప్రకారం అయితే తప్పు చేస్తే వెంటనే చంపేవాడు. కానీ ఇప్పుడేం చేస్తున్నంటే కృపాకాలంలో అవకాశం ఇస్తూ చిన్న జబ్బు పెడతాను నీకు, చిన్న జబ్బు. దేవా ఇంకొద్దు ప్రభువా అనుకున్నావా, తీసేస్తాడు. చిన్న జబ్బేలే, వైద్యులు ఉన్నారు, పోయి ఆపరేషన్ చేసి తీర్చుకున్నావు అనుకో, మళ్ళా పాపం చేసావనుకో, ఈసారికి ఆపరేషన్తో పోయే జబ్బు కాదు, భూమి మీద నువ్వు లేకుండా పోయే జబ్బు వస్తుంది. ఏది మేలు? భక్తిహీనుల ఇంటి మీదికి ఏమొస్తుంది? శాపం. అందుకే దేవుని వాక్యం వినే ప్రియబిడలారా, ఏ పాపమైనా నీలో రహస్యంగా ఉంటే ఒక దినాన నువ్వు అవమానభరితంగా చచ్చిపోక ముందుగానే ఒప్పుకోవడం ఎంత మేలు, విడిచిపెట్టి ఆయన కనికరాన్ని పొందడం ఎంత మేలు. ఈరోజు అది చేయట్లే ఎవరు. రోగం బాయం చేయించుకొని పాపం చేసేవాళ్ళు ఒకరు, ఏం పర్లేదులేండి కళ్ళు కప్పుకొని పాపం చేసేవాళ్ళు ఒకరు. అందుకే దేవుడు అన్నాడు 28వ అధ్యాయం సామెతల గ్రంథంలో, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా ఒకేసారి నాశనం. శాపము అనంటే భక్తిలోకొచ్చిన తర్వాత పాపాన్ని విడిచిపెట్టడం ప్రియులారా. ఇది ఒక శుభ్రపరిచేటటువంటి ఆలయం. శుభ్రపరిచిన తర్వాత మరలా మురికిలే కలగకూడదు. అమ్మ బేట పిల్లలు బుడదలో ఆడుకుంటుంటే తీసుకొచ్చి పటా మన 2 ఏట్లు కొట్టి ఒళ్ళంతా కడుగుతుంది. మొదట కొట్టేటప్పుడు ప్రేమతోనే కొడుతుంది, చెప్పితే వినవు నువ్వు అని. మరలా పోయి పూసుకొని వచ్చావనుకో, ఈసారి కోటింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. అవునా కాదా అమ్మలు? మన పిల్లలకు మనం కోటింగ్ ఇస్తాం. అంటే చిన్న దెబ్బ తగిలినప్పుడే ఇంకా మళ్ళీ దెబ్బ కొట్టించుకోకుండా జాగ్రత్త పడాలి. లేదు నేను అలాగే పోతా ఇలాగే ఉంటా అని అంటే దాని పర్యవసనం దారుణం. హొప్ని పినేహాసుల పరిస్థితి అదే. గద్దించాలి, మందలించాలి, వారిని తొలగించాలి. ఈరోజు ప్రభునందు ప్రియులారా, నరులను ఆశ్రయించి దేవుని మీద మనస్సు పెట్టుకోకూడదు. అమ్మో వాళ్ళు తీసేస్తారు, వీళ్ళు పోతాది, అది పోతాది, ఇది పోతాది అంటే నీ ఏం పోయినా సెంట్రల్ గవర్నమెంట్ జాబులు ఏం కాదు ఇవి. ఒక దినాన వాళ్ళంతకు వాళ్ళు తీసినా నువ్వేం వాళ్ళ మీద ఫైట్ చేయలేవు. అందుకే ఫైట్ కన్నా ముందు ప్రార్థన చేయి. నా ప్రభువు వెసులుబాటు ఇచ్చి అనుకూలతను చేకూరుస్తాడు. ఆయన మీద ఆధారపడాలి. రెండవది భక్తిహీనంగా ఉండకూడదు. మూడవది ఎలాగో చూద్దామా? మనకు బాగా పరిచయమైన వాక్యం ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 669వ పేజీలో 48:10 వచనాన్ని చదువుతున్నాం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. చాలు. దేవుని కార్యమును అశ్రద్ధ చేసేది దేవుని నమ్ముకున్న వాళ్ళు, దేవుని నమ్మున వాళ్ళ గురించి నేను మాట్లాడటంలా. ఇక్కడ దేవుడు అన్నాడు యెహోవా కార్యము అంటే మన భాషలో కార్యము అంటే పని. దేవుని పనిని ఎవరైతే అశ్రద్ధ చేస్తారో శాపం. జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట అన్నాడు, శ్రద్ధ గలవాడు చెప్తారా ఐశ్వర్యవంతుడగును అన్నాడు. ఈరోజు దేవుని సన్నిధి మీద శ్రద్ధ లేదండి. మీకు ఒక మాట చెప్తాను, సందర్భం వచ్చింది కాబట్టి, ఎవరినో విమర్శించడానికి కాదు. మన పులివెందల్లో మేస్త్రీలు, బేల్దారులు బాగా నైపుణ్యం కలిగిన వారు, మంచి పని వాళ్ళు. అది నాకన్నా మీకే బాగా తెలుసు. మంచి పని వాళ్ళు కట్టబడిన ప్రతి కట్టడములో
ఏదో ఒక పని, కూలి పనికో, మేస్త్రికో, బేల్దారుకో, ఇంకోటో మన వాళ్ళ హ్యాండ్ ఉంటుంది. కనీసం షో వర్క్, ఏదో ఒక వర్క్లో. ఇంట్లో 2-3 పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంటిల్లి పాది. నేను నిన్న వెళ్ళిన ఆదోని ప్రాంతంలో, అయ్యా బేల్దారి మీకు ఎంత ఇస్తారు కూలి అని అడిగాను నేను. సార్, మీ కడప జిల్లాలో లేదా రాయలసీమ ప్రాంతంలో, కడప ఆ ప్రాంతంలో, తిరుపతి అలాగే వెళ్తే ఉదయాన్నే టిఫిన్ పెడతారు సార్. పెడతారులేయా. మధ్యాహ్నం అన్నం తెచ్చుకుంటే అన్నం పెడతారు సార్. 4 గంటలకు టీ ఇస్తారు సార్. 11కు టీ ఇస్తారు సార్. ఓకే సార్, ఏమంటారు ఇప్పుడు? మీరు 1000 రూపాయలు ఇస్తారు సార్ బేల్దారికి. అయ్యా మాకిచ్చే చెప్పట్లేదు, మీకెంత ఇస్తారు అన్నాను. క్యారీ మేమే తీసుకుపోవాలి సార్, మాకు 700 ఇస్తారు సార్. ఇంటికాడ మేమే తినిపోవాలి టిఫిను, మళ్ళీ క్యారీ తీసుకెళ్ళాలి. ఈ టీ కాఫీలు ఏముండవు, 700 ఇస్తారు సార్ అన్నాడు. సరేలే, ఎప్పుడు వస్తాను. నైపుణ్యత కలిగిన పనివారు ఖచ్చితంగా వారం పొడుగున కాకపోయినా 3 రోజులు పనిచేసినా 3000 వస్తుంది ఒక మేస్త్రి, ఒక బేల్దారికి. లేదా ఇంట్లో పనిచేసే వాళ్ళు కాంక్రీట్కి వెళ్ళినా ఒకవేళ 400 అనుకున్న ఒక 1200 వస్తుంది. ఇలాగా ఎవరికో ఒకరికి, అటు భార్యకో ఇటు భర్తకో ఎవరికో ఒకరికి 3 రోజులు పని దొరికినా అదొక 3000, ఇది ఒక 1000 రూపాయలు అన్నా కూడా ఒక 4000 వస్తుంది. నెలకు 4 వారాలు, కనీసం 4 వారాలకు కలిపి ఇద్దరికి 2 రోజులు పని దొరికినా ఒక 10,000 ఆదాయం. ఏదో దేవుని కృపను బట్టి గవర్నమెంట్ రూమ్ ఉంది, అంటే ఉండడానికి సొంత ఇల్లు ఉంది. పెద్దగా మనకేం కరెంటు బిల్లులు లేవు. అర్థమవుతుంది అన్నమాట. లేవు, పెద్దగా ఏం లేవు. సర్లే జయమ్మ, మీ దగ్గరికి వస్తా, వింటున్నావా? నువ్వు వెళ్ళి స్కూల్లో పని చేస్తావు, నెలకు ఒక 6,000, 7,000, 8,000 ఇస్తారు. సులోచనమ్మ పోయింది, ఒక 6-7,000 ఇస్తారు. ఆ నుంచి మీ కుమారుడైనటువంటి కులాయప్ప వెళ్ళాడు, ఆయన నెలకు ఒక 6-7,000 సంపాదిస్తారు. 3 ఆరుల 18,000. నేనంటాను, నెలకు ఎంత మిగులుతుంది? 1800 మిగులుతుందా? 1800. మేస్త్రి 10,000, భార్యాభర్త ఇద్దరు పని చేస్తే 10,000లో నెలా పొద్దకు 1000 మిగులుతుందా? ఇదిగో యెహోవా కార్యమును అశ్రద్ధగా చేస్తే ఏమవుతుంది? శాపం. సంపాదన చినిగిపోయిన సంచిలో వేసినట్టు. ఉన్న పొలంగా మందిరం ఇప్పుడు వదిలేసుకోక ముందుగానే మనకన్నా పెద్ద పెద్ద చర్చిలు కూడా ఈ టైంకు అన్ని జరుగుతున్నాయి. క్రైస్తవ చర్చిలు అన్ని జరుగుతున్నాయి ఆదివారం పూట. మాది పెద్ద సంఘం అనబడేటటువంటి ఆ సంఘ విశ్వాసం చూస్తే ఇళ్ళకాడ అరుగుల మీద కూర్చొని ఒక్కొక్క అమ్మ నైటీ వేసుకొని, ఇప్పుడు 11 గంటలకు బ్రష్ చేస్తా అంటది, 10 గంటలకు బ్రష్ చేసుకుంటా, అయ్యగారులంతా ఎక్కడన్నా బొంకులు కాడ కూర్చొని మాట్లాడుకుంటా, పిల్లలు సెల్ ఫోన్ చూసుకుంటా తిప్పుకుంటా, ప్రభు దినాన ప్రభువును ఆరాధించుకోకుండా ఉండే ఏ కుటుంబాలు అవి దేవుని పనిని అశ్రద్ధ చేయడం కాబట్టి ఆ కుటుంబాలలో దీవెన ఉండదు. చూసుకోండి, మీ బిందెలో ఒక చిన్న రంధ్రం ఉంటే చాలు, కుండ నీళ్ళు ఈ రోజు కాకపోయినా 3 రోజులు పోతాయి. నువ్వు ప్రార్థన చేస్తుండి నీ భర్త పాపం చేసుకుంటా తిరుగుతున్నాడు అనుకో, ఫోన్ పట్టుకొని, ఆ బిజినెస్ వ్యాపారం అని నీ కుటుంబంలో ఒక శాపం ప్రవేశిస్తుంది. ఎందుకో తెలుసా? దేవుని పనిని ఏం చేస్తున్నారు? అశ్రద్ధ. అదే యెహోవా కార్యం అంటే. ఆదివారము ప్రభు సన్నిధానంలో ఉండాలి రక్షించబడిన వాళ్ళు. ప్రయాణంలో ఉంటే పుట్టెంటుకలని, పెళ్ళని, దినమని, తద్దినమని, అవును వాళ్ళందరూ నీకు ఆధారమా? శాపం. అందుకే హెచ్కేల్ అన్నాడు, ప్రభువా వాళ్ళు వినరు ప్రభువా చెప్తుంటే, నీకెందుకు రాబాయి, చూడదాల్ వాళ్ళు ఏమైనా అనుకొని నువ్వు చెప్పాల్సింది చెప్పురా నువ్వు, అంతే. హెచ్కేల్ అందుకే అన్నాడు, వారు వినినను వినకపోయినను నేను చెప్తా అన్నాడు.
మీరు వినినను వినకపోయినను నేను చెబుతా, నా దేవుడు నిర్లక్ష్యం చేయనప్పుడు నన్ను దీవిస్తాడు, నిర్లక్ష్యము చేయనప్పుడు నిన్ను దీవిస్తాడు. నిర్లక్ష్యము చేసిన నీవు ఒక్కసారే కదన్నా, ఆ ఒక్క రంధ్రమే చాలన్నా. ఈ రోజు కాకపోయినా ఒక 10 రోజులకైనా ఆ బిందెలో ఉన్న సూది రంధ్రము చాలు, నీళ్ళన్నీ ఏమైపోతాయి? ఇంకిపోతాయి. దేవుని పనిని ఎప్పుడు ఏం చేయొద్దు? నిర్లక్ష్యం చేయొద్దు. రాత్రి వాళ్ళు అన్నారు నన్ను, అన్నా చాలా మంచి మాటలు చెప్పారు, ఈ రాత్రి కూడా ఉండండి అన్నా. రాత్రి అయిపోయేసరికి 11 అవుతుంది మీటింగ్. ఆ రోడ్లు అస్సలు బాలేవు. 3 గంటలు ప్రయాణం చేయవలసిన నేను కారులో 5 గంటలు ప్రయాణం అవుతుంది. అంత అధ్వానంగా ఉన్నాయి రోడ్లు. గుంతలోకి దిగి ఇలాగ పైకి ఎక్కుతున్నాం కారు. నేను అన్నాను, సోదరుడా 11 అంటే ఇంక నేను ప్రయాణం చేయలేను, 12 తర్వాత చేయను. అది నిద్రా సమయంలో ఏదైనా కారు మధ్యలో ట్రబుల్ ఇచ్చిందంటే ఆ రాత్రి ఇంకా చాలా ఇబ్బంది, అక్కడే ఉండిపోవాలి ఊరికి బయట. కాబట్టి ఉదయం వెళ్దామంటే ఒకవేళ 5 గంటలకు వెళ్దాం అనుకో, తెల్లవారుజామున 5 గంటలకే లేచి నేను ఇక్కడికి రావడానికి 10 అవుతుంది, 5 గంటల ప్రయాణం. లేదా 4కు బయలుదేరాను అనుకోండి, అన్నీ అనుకూలత అయితే 9 అవుతుంది. నేను వచ్చి స్నానం చేసి రెడీ అయ్యి నా బైబిల్ సర్దుకొని మందిరంలోకి వచ్చేసరికి ఆలస్యం అయిపోతుంది. ఆమె అనింది, ఉన్నిలే వాక్యం చెప్పు, నేను చూసుకుంటాను మొదటి సందేశం. తను చూసుకుంటుంది, కానీ నేను చెప్పే వ్యక్తిని మాదిరికరంగా ఉండకపోతే, నేను దేవుని పనే చేసి వస్తా ఒకవేళ రావాలనుకుంటే, అయినా కూడా మీరేమంటారంటే ఆయనేమో ఉండొచ్చు, ఆయనేమో లేటుగా ఎప్పుడో ఒకసారిగా రావచ్చు, మనం వస్తే మాత్రం కోపం చూడబ్బా అనుకుంటారు లేదా మనసులో? ఆ అవకాశం ఇవ్వకోకుండా ప్రభు రాకడ ఆలస్యమైతే మరలా మనం కలుద్దాం, సంపూర్ణంగా మాట్లాడుకుందాం, ఇప్పుడైతే నా ప్రయాణాన్ని కొనసాగించండి అని దేవుని పని కొరకు రావడం. అక్కడ ఉంటే వాళ్ళు చెప్పేటటువంటి ఆలోచన విధానం, మేమే డ్రైవర్ ఇచ్చి పంపుతాం, మేమే కానుక ఎక్కువ ఇస్తాం. డబ్బు కాదు ముఖ్యం, దేవుని కార్యము ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు. ఈరోజు శాపానికి కారణం ఏంటో తెలుసా? మందిరానికి వస్తున్నావు, ఇష్టం లేకుండా ఏదో కష్టంగా వస్తున్నావు. 9 గంటలకు ఆరాధన అంటే వద్దాంలేని వస్తున్నావు. భయం ఎక్కడా? భయం ఎక్కడా? మన పిల్లలు నంది హిల్స్కు 1 గంటకు ప్రయాణం అయ్యారంట. 1 గంట వరకు హోల్ నైట్ ప్రేయర్ పెడతామంటే అమ్మగారులకు దేవుని పని మీద భయం ఎక్కడా? ఏం మూట కట్టుకున్నావు అక్కడి నుంచి? కొత్తగా సంపాదించుకున్నదేంటి? జోబులో ఉన్నది పోగొట్టుకోవడం తప్ప. కానీ ప్రభు సన్నిధిలో సంపాదించుకుంటాం, బిడ్డలకు కావలసిన దీవెనలు సంపాదించుకుంటాం. అంటే నీ శ్రద్ధ భౌతిక సంబంధమైన ఆత్మ సంబంధమైన వాటి ఎడల బేరీజ్ చేసుకో, కంపారిజన్ చేసుకో. దేవుని పనిని అశ్రద్ధ చేయకూడదు, దేవుని ఆజ్ఞను విడిచి తిరగకూడదు. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. దేవా, నీ మాటల మాధుర్యత విన్నప్పుడు నేను నిన్నే ఆశ్రయించి నా ఇంటిల్లిపాది భక్తిహీనంగా కాకుండా భక్తిగా బ్రతకడానికి, మీ పనిని అశ్రద్ధగా కాకుండా శ్రద్ధతో చేయడానికి, మీ ఆజ్ఞను విడిచి కాక ఆజ్ఞలలో మార్గములో నడవడానికి సహాయము చేయి అని ప్రభువును అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. నీతి స్వరూపుడవైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు నాయనా. ఎంత మంచి దేవుడవు నాయనా. మా ఎదుట శాపమును ఆశీర్వాదమును ఉంచి కోరుకొనుడి అని చెప్పే మంచి దేవుడవు. ఈరోజు మా ముందు ఉన్నటువంటి మీ లేఖనాలను ధ్యానం చేస్తున్నప్పుడు మేము ఆశీర్వాదమునకు వారసులుగా అవుట కొరకే పిలువబడ్డాం తప్ప శాపము కొరకు కాదు. కాబట్టి ఇదిగో ఇలాంటి పనులు మీ వాక్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు మమ్మల్ని మేము సరిచేసుకొని మీ సన్నిధిని కోల్పోని వ్యక్తులముగా,
నరులను ఆధారము చేసుకొనుకోకుండా, గర్భవాసిని అనేది మొదలుకొని నాకు ఆధారమైన దేవుడువైన మిమ్ములను ఆధారము చేసుకొని మేము బ్రతుకున్నట్లు కృప చూపండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని నమ్మదగిన జీవాధిపతివైన దేవుడువైన మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న సువార్త కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.